గుడ్ మార్నింగ్ అండి. లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ ముందేసుకుని ఆది బ్లౌజ్ మెజర్మెంట్ ఎంతో ఫుల్ లెంత్, షోల్డర్ లెంత్ మెజర్ చేసుకుని పాయింట్ చేసుకోవాలి. పాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నడుం ఎంత ఉందో అంత చూసుకుని ఒక 2 పాయింట్లకి మార్క్ చేసుకోవాలి. అది బ్యాక్ సైడ్ వస్తుంది. ఎప్పుడు ఫోల్డింగ్ మన వైపే ఉండాలి. కింద ఒక 2.5 పైన ఒక 2 పెట్టి మార్క్ చేసుకోవాలి. చంకకి డీప్ 5 పెట్టాలి బ్లౌజ్ కాబట్టి. అక్కడి నుంచి చెస్ట్ ఎంత ఉందో చూసుకొని 8 ఉంటే 8, 9 ఉంటే 9 మన మెజర్మెంట్ బాడీ మెజర్మెంట్ ఎంతో దాన్ని బట్టి మెజర్ చేసుకోవాలి. నడుము లూజ్ ఎంత ఉందో కూడా మార్క్ చేసుకుని ఎప్పుడు కూడా ఖర్చుతో +2 ఇంచెస్ ఖర్చు ఉండాలి. చంకకి ఆర్మ్ హోల్ రౌండ్ చేసుకోవాలి. వీటికి ఇలానే ఉండాలని ఏం లేదు. జస్ట్ మనం ఫ్రీ హ్యాండ్తోనే మనం షేప్ని ఏమైనా బ్యాక్ సైడ్ నెక్ కానీ ఆర్మ్ కానీ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత కట్ చేసుకోవాలి. ఫస్ట్ మెజర్మెంట్ తీసుకుని దగ్గర పెట్టుకుని దాన్ని బట్టి ఆది బ్లౌజ్ ఏది ఉందో దాన్ని మెజర్ చేసుకుంటూ పాయింట్ చేసుకుంటూ ఫస్ట్ ఎప్పుడు లైనింగ్నే కట్ చేయాలి. బ్లౌజ్ పీస్ని కట్ చేయకూడదు. అయిపోయింది బ్యాక్ సైడ్. ఇప్పుడు కింద క్లాత్ తీసుకుని కొంచెం క్లాత్ స్లీవ్స్ కట్ చేసుకోవాలి. స్లీవ్స్ ఫోల్డ్ ఎలాగో స్లీవ్స్కి ఫోల్డింగ్ క్లాత్ యాడ్ చేయాలి మనం సపరేట్గా. యాడ్ అవ్వకుండా మాత్రం స్లీవ్స్ రాదు. ఫస్ట్ ఫుల్ లెంత్ ఎంతో అది కూడా ఫోల్డింగ్ మన వైపే ఉండాలి. ఓపెన్ ఉన్న వైపు చంక వైపు వస్తుంది. ఆ కింద వైపు హ్యాండ్ లూజ్ వస్తుంది. ఫస్ట్ ఫుల్ లెంత్ ఎంతో చూసుకుని నెక్స్ట్ హ్యాండ్ లూజ్ ఎంత ఉందో పాయింట్ చేసుకుని అక్కడి నుంచి +2 ఇంచెస్ ఖర్చుని ఎప్పుడు మర్చిపోకూడదు. మన కరెక్ట్ మెజర్మెంట్ ఎంత ఉందో అంతా +2 ఇంచెస్. ఈ క్రాస్ లైను షోల్డర్ వైపు వస్తుంది. అది కిందే చంక వైపు వస్తుంది. క్రాస్గా ఒకటి తీసుకుని ఆ కింద నుంచి ఈ క్రాస్ ముక్క ఒకటి వేరేది తీసుకుని మనం జాయింట్ చేసుకోవాలి. ఒక చేతికి జాయింట్ ఖచ్చితంగా పడుతుంది. చేతి లూజు చంక లూజు +2 ఇంచెస్, చేతి లూజు +2 ఇంచెస్. 4 ఫోల్డ్ వేసాను. 2 హ్యాండ్స్కి వస్తాయి. ఈ కింద క్రాస్ ముక్క ఉంది కదా అది తిప్పి మనం ఆ క్రాస్కి మనం ఇలా అటాచ్ చేసుకోవచ్చు. జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. స్లీవ్స్ కూడా అయిపోయింది. బ్యాక్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడు మనం క్రాస్గా కట్ చేస్తాము. క్రాస్గా వేసుకుని ఫ్రంట్ లెంత్ తక్కువ ఉంటుంది, బ్యాక్ సైడ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం షేప్ పట్టి యాడ్ చేయాలి కాబట్టి 2 ఇంచెస్ పైకి ఫోల్డ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ ఉంటే దాన్ని మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. మార్క్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని బ్యాక్ సైడ్ నెక్ డీప్ ఉంటుంది, ఫ్రంట్ సైడ్ నెక్ పైకి ఉంటుంది. క్రాస్గా ఈ కింద లైన్లో కొంచెం పైకి క్రాస్, ఎందుకంటే క్రాస్ బెల్ట్ సైడ్స్లో క్రాస్గా ఉంటుంది కాబట్టి ఫ్రంట్ నెక్ రౌండ్ షేప్ తీసుకుని అది కూడా ఫ్రంట్ బ్యాక్ స్లీవ్స్ కూడా కట్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత షేప్ పట్టి కూడా ఈ క్రాస్ కట్ చేస్తున్నాను కదా ఇది నడుం పట్టికి బ్యాక్ సైడ్ నడుం పట్టికి వస్తుంది. అది ఒక 1 ఇంచు 1.5 ఇంచు కోర్ అంటారు కదా కోరు దాన్ని బట్టి కట్ చేసుకుని అది బ్యాక్ సైడ్ నడుం బెల్ట్కి వస్తుంది. తర్వాత 10 ఇంచెస్ కానీ 11 ఇంచెస్ కానీ మన ఆది బ్లౌజ్ ఎంత ఉందో దాన్ని బట్టి ఖర్చులు యాడ్ చేసుకుంటూ ఒకవైపు 3.5 ఇంకొక వైపు 3, ఒకవైపు తక్కువ ఉంటుంది ఒకవైపు ఎక్కువ ఉంటుంది. దాన్ని బట్టి మనం మార్క్ చేసుకుని షేప్ పట్టి కూడా కట్ చేసుకోవాలి. షేప్ పట్టి 2 ముక్కలు కానీ 4 ముక్కలు కానీ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకి బ్లౌజ్ కూడా ఉంటుంది కదా. షేప్ పట్టి కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఫస్ట్ లైనింగ్ కట్ చేసుకున్న తర్వాతనే బ్లౌజ్ కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని మనం ఎగ్జాక్ట్గా పెట్టి కట్ చేయక్కర్లేదు. ఎందుకంటే మనం ఆల్రెడీ లైనింగ్ని కరెక్ట్ పాయింట్ ఎంత ఉందో మెజర్మెంట్ ఎంత ఉందో దాన్ని బట్టి కరెక్ట్గా పెట్టి కట్ చేసాం. కొంచెం ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదు, ఎందుకంటే మనం
జస్ట్ యాడ్ చేసుకుంటాం అంతే, జాయిన్ చేసుకుంటాం అంతే. లైనింగ్కి బ్లౌజ్ని జాయిన్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నదంతా మనం కట్ చేసుకుంటాం. అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా క్రాస్గా పెట్టి కట్ చేసుకోవాలి. సిల్క్వి జారిపోతూ ఉంటే జాయిన్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసి జాయిన్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా మెయిన్ ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, స్లీవ్స్, తర్వాత మిగిలిన క్లాత్తో సైడ్ పట్టి, షేప్ పట్టి, ఇంకేమన్నా క్లాత్ని మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయే వరకు కూడా ఏ చిన్న ముక్కని కూడా పడేయకూడదు. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు స్లీవ్స్. ఏదైనా మనం బ్లౌజ్ పీస్ని కట్ చేసుకునేటప్పుడు మనం మెజర్మెంట్ ఏం తీసుకున్నామో లైనింగ్, దాన్ని బట్టి మనం దాని మీద వేసుకుని కట్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రానే పెట్టి కట్ చేసుకోవాలి, ఏం కాదు. మనం జాయిన్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ముక్క మిగిలితే దాన్ని నీట్గా కట్ చేసుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టి ఆల్రెడీ తీసుకున్నాం కదా, ఎక్కడెక్కడ ముక్కలు మిగులుతాయో జాగ్రత్తగా చూసుకుని, ఇక్కడ నాకు ఒకటే సరిపోయింది, ఇంకా వేరే దగ్గర ఎక్కడ ఉన్నాయో చూసుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా జాయిన్ చేసుకోవాలి. ఒకటి అయిపోయింది, ఇంకొకటి ఎక్కడుందో చూసుకొని, కొన్ని బ్లౌజులు సరిపోతాయి, కొన్ని సరిపోవు. దాన్ని బట్టి లైనింగ్ బ్లౌజ్, మనకి బ్లౌజ్ ఎక్కడ ఎక్కువ ఉందా, ఎక్కడ సరిపోతుందో అని చూసుకుంటూ వెతుక్కుంటూ మనం కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయే వరకు కూడా మనం ఏ చిన్న ముక్కని కూడా పడేయకూడదు. లైనింగ్ అయినా బ్లౌజ్ పీస్ అయినా ఒక్కొక్కసారి అవసరం పడతాయి. షేప్ పట్టీలుకి, క్రాస్ బెల్ట్కి, తర్వాత హుక్కులు పట్టి, కాజల్ పట్టి అట్లా అవసరం పడతాయి. అయిపోయింది. అది స్టిచ్చింగ్లో పోతుంది. చిన్న కటింగ్ ఉంది, నేను జాయిన్ చేశాను లైనింగ్కి. వీడియో లెంత్ అవుతుందని ముందే అని జాయిన్ చేసి కట్ చేసుకుంటే సరిపోతుంది, అంత పెద్ద కష్టమేం కాదు అది. తర్వాత బ్యాక్ సైడ్ ఎప్పుడు కూడా ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ కుడతాము. బ్యాక్ సైడ్ హాఫ్ ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ డాట్ వేస్తాము. డాట్ వేసిన తర్వాత రెండు వైపులు అలాగే వేస్తాం. ఒక 4 ఇంచెస్కి పైకి లోపలికి పెట్టి కుడతాం. లైనింగ్ ఎటువైపు ఉందో అటువైపే రెండు వైపులా కూడా వేసుకున్నాను. ఇందాక చిన్న షేప్ బెల్ట్ పట్టి కట్ చేశాను కదా, 1 ఇంచులో లెంత్గా రెండు ముక్కల్ని జాయిన్ చేసుకుని ఆ రెండింటిని కింద అటాచ్ చేసి లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. కుట్టు జాయిన్ చేసింది పైకి పెట్టి కుట్టాలి, ఎందుకంటే అది మనం లోపలికి ఫోల్డ్ చేస్తాం కాబట్టి. వెనక్కి పెట్టి కుట్టి లోపలికి ఫోల్డ్ చేసి లోపల హెమ్మింగ్ చేయాలి. లోపల హెమ్మింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా బ్లౌజ్ స్టిచ్చింగ్కి డాట్స్ కుట్టడం చాలా ఇంపార్టెంట్. కట్టింగ్ ఎంత ఇంపార్టెంటో ఫ్రంట్ పార్ట్ డాట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫస్ట్ కింద డాట్ వేస్తున్నాము 2.5 ఇంచెస్కి. మార్క్ చేసుకుని పాత బ్లౌజ్, ఆది బ్లౌజ్ ఎంతెంత మెజర్మెంట్లు ఉన్నాయో డాట్స్, కింది డాట్ మనం ఎక్కువ పెట్టి ఫోల్డ్ చేసేస్తాము. చంక వైపు ఉన్నది, హుక్కులు పట్టి, కాజాల పట్టి వైపు ఉన్న డాట్ చాలా సన్నగా వేస్తాం. పావు అంగుళం కంటే తక్కువ. ఇది చంక వైపుది, ఇది 4 ఇంచెస్ ఉంటుంది, కిందది ఒక 2.5 ఇంచెస్ ఉంటుంది. విడ్త్ ఎక్కువ ఉంటుంది కిందది, పైది సన్నగా ఒక డాట్ వేస్తాము. హుక్కులు పట్టి, కాజాల పట్టి వైపు కూడా అంతే సన్నగా వేస్తాం, ఎక్కువ లాగా వేయము. కిందది మాత్రమే ఎక్కువ క్లాత్ తీసుకుని డాట్ వేస్తాం. అదేవిధంగా 3 డాట్స్ వస్తాయి, ఒక్కొక్కసారి 4 కూడా వస్తాయి. మనం క్లాత్ని బట్టి, మనం స్టిచ్ చేసే దాన్ని బట్టి ఎక్స్ట్రా ఉంటే 4th డాట్ కూడా వేసుకోవచ్చు. కానీ అదంత ఇంపార్టెంట్ అయితే ఏం కాదు. 3 డాట్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. చంక వైపు, కింద హుక్కులు పట్టి, కాజాల పట్టి వైపు, అట్లాగే రెండు వైపు కూడా డాట్స్ కుట్టేస్తాం. స్టెప్ బై స్టెప్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఇంతే ప్రాసెస్ ఉంటుంది. ఏ బ్లౌజ్ అయినా సరే స్టెప్ బై స్టెప్ కటింగ్, తర్వాత బ్యాక్ డాట్స్, ఫ్రంట్ డాట్స్,
అలాంటి ఫస్ట్ లైనింగ్ అంతా జాయిన్ చేసేసుకుంటే స్టిచ్చింగ్ ఈజీ అయిపోతుంది. అదేవిధంగా రెండు వైపులా కూడా నేను డాట్స్ కుట్టేశాను. రెండు వైపులా డాట్స్ కుట్టేశాను. సిల్క్ క్లాత్ ఏంటంటే కొంచెం జారిపోతూ ఉంటుంది, కాటన్ అయితే ఈజీగా ఉంటుంది. కొన్ని సిల్కీ ఉంటాయి, జారిపోతూ ఉంటాయి. మనం పిన్స్ అన్నా పెట్టుకోవచ్చు. నాకు అంత పిన్స్ అలవాటు లేదని చెప్పి చేత్తోనే తిప్పుకుంటూ కుడుతున్నాను. ఒకవేళ మీకు అలవాటు లేకపోతే పిన్స్ పెట్టి కుట్టండి, ఈజీగా ఉంటుంది. అయిపోయింది. రెండు వైపులా చూసుకోవాలి మనం లైనింగ్ జాయిన్ చేయడానికి ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది, రెండు వైపులా ఒకటేలాగా ఉన్నట్టు ఉంటుంది. జాగ్రత్తగా చూసుకుని లైనింగ్ అటాచ్ చేసుకోవాలి. రివర్స్లో పెట్టి కాదు, ఒకసారి లైనింగ్ కట్ చేసుకున్న క్లాత్ పక్కన పెట్టి రెండు నెక్ పార్ట్లో ఒకవైపే పెట్టి అట్లా జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. జాయిన్ చేసుకున్న అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లు కూడా బ్యాక్ పార్ట్ వేస్తాం కదా, రెడీ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు షేప్ పట్టీకి నేను లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. షేప్ పట్టీకి లైనింగ్ జాయిన్ చేస్తున్నాను. ఈ లైనింగ్ని అంటే ఖర్చు పైకి కనిపించేలా కాకుండా లోపలికి వెళ్ళిపోయేలాగా ట్రై చేస్తున్నాను కుట్టడం. అదొకసారి చూపిస్తాను మీకు ఎలా కుట్టాలో. ఎక్స్ట్రా క్లాత్ని చూసారా, లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత దాన్ని మనం కట్ చేసుకోవాలి. అది మనకి ఎక్స్ట్రా క్లాత్ మనకు అక్కర్లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ జాయిన్ చేసేటప్పుడైనా షేప్ పట్టి జాయిన్ చేసేటప్పుడైనా ఒకవైపే వస్తున్నాయా అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఫస్ట్ దీన్ని వెనక వైపుకి తిప్పి ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసి దాన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఇది మొత్తం చుట్టుకుంటూ వెళ్ళిపోయి ఈ ఖర్చులు ఉన్నాయి కదా, ఆ ఖర్చులు ఉన్న దాన్ని ఈ లైనింగ్ని అటాచ్ చేయాలి. ఖర్చులు ఉన్నదాన్ని దీన్ని అటాచ్ అయిన తర్వాత ఈ మధ్యలో నుంచి బ్లౌజ్ లాగితే ఖర్చులు లోపలికి వెళ్ళిపోతాయి, బయటికి కనిపించవు. ఈ మధ్యలో నుంచి బ్లౌజ్ బయటికి లాగేస్తే మన ఖర్చులు కనిపించవు, లోపల కూడా నీట్గా ఉంటాయి. లోపల కూడా ఖర్చులు కనిపించవు. ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉంటే మనం కట్ చేసేసుకోవాలి. అదేవిధంగా రెండు వైపులు కూడా అట్లానే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్కుల పట్టి నేను లెఫ్ట్ సైడ్ వేస్తాను. హుక్కుల పట్టికి క్లాత్ కొద్దిగా తక్కువే సరిపోతుంది, కానీ కాజాల పట్టి కొంచెం ఎక్కువ. ఎందుకంటే కాజాల పట్టి క్లాత్ బయటికి కనిపించాలి. హుక్కుల పట్టీది లోపలికి ఫోల్డ్ చేసేస్తాము. లెఫ్ట్ సైడ్ హుక్కుల పట్టీకి క్లాత్ జాయిన్ చేస్తున్నాను. ఇట్లా కుట్టిన తర్వాత దాన్ని మళ్ళీ ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టేసి మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసి కుడితే సరిపోతుంది, గట్టిగా ఉంటుంది. ఎంతో టైం పట్టదో హాఫ్ అన్ అవర్ కటింగ్కి, ఒక 1 అవర్ స్టిచ్చింగ్కి పడుతుంది. దీన్ని లోపలికి ఫోల్డ్ చేసి ఒక 2 కుట్లు వేసుకుంటే గట్టిగా పడి ఉంటుంది, ఊడిపోకుండా కుట్లు గట్టిగా పడి ఉంటుంది. అయిపోయింది. కుట్టుకునేటప్పుడు జాగ్రత్తగా నీట్గా చూసి కింద ఏమి ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా జాగ్రత్తగా సర్దుకుంటూ క్లాత్ని కుట్టాల్సి ఉంటుంది. కొంచెం టైం పడుతుంది, కొంచెం ఓపిక ఉంటే ఈజీగా బ్లౌజ్ కుట్టడం ఈజీగా నేర్చేసుకోవచ్చు. ఇంకో కుట్టేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కాజాల పట్టి క్లాత్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, ఎందుకంటే అది మనకి బయటకు కనిపించాలి.
ఆ బయటకు కనిపించే క్లాత్ మీద మనం కాజాలు కుట్టాలి. హుక్కుల పట్టి లోపలికి పూర్తిగా లోపలికి ఫోల్డ్ చేస్తాం. కాజాల పట్టి ఇక్కడ బయటకు ఉంది చూడండి. వేసుకుని షేప్ పట్టి చూసారా, లోపలికి వెళ్ళినాయి కుట్లు లేవు, బయటకు కనిపించట్లా. అంటే ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు కుట్టిన దానికి ఎక్స్ట్రా క్లాత్లు ఏమైనా ఉన్నాయా, దారాలు ఏమైనా ఉన్నాయా ఒకసారి చెక్ చేసుకుని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసి మళ్ళీ ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్స్ని మనం జాయిన్ చేస్తున్నాం. రివర్స్లో తిప్పి కింద లోపల వైపు కరెక్ట్గా ఉన్న వైపు జాయిన్ చేస్తే అది మనకి తిప్పినప్పుడు లోపలికి వెళ్ళిపోతాయి కుట్లు. పైన లైనింగ్ వైపు కింద లైనింగ్ వైపు ఉండి జాయిన్ చేయాలి. అది పైకి ఇట్లా వస్తుంది. అయిపోయింది, రెండు జాయిన్ చేస్తాము. ఇప్పుడు స్లీవ్ జాయిన్ చేస్తున్నాను. నేను ఆల్రెడీ స్లీవ్స్ కూడా లైనింగ్ జాయిన్ చేస్తాను, అటాచ్ చేస్తాను. ఇప్పుడు కింద క్లాత్ ఫోల్డ్ అవ్వకుండా జాగ్రత్తగా తిప్పుకుంటూ కుట్టాలి. రెండు కుట్లు వేసుకుంటూ ఉండాలి, గట్టిగా ఉంటాయి. స్లీవ్స్ జాయింటింగ్ అయిపోయింది. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేసుకోవచ్చు, ఏం కాదు. ఇప్పుడు షేప్ పట్టీ కోసమని నెక్ పట్టీ జాయిన్ చేయడానికి క్రాస్ ముక్కలు కట్ చేసుకుని అటాచ్ చేసుకుని దాన్ని నెక్కి జాయిన్ చేస్తున్నాను. నెక్కి జాయిన్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకుని నీట్గా జాయిన్ చేసుకుని లోపలికి ఫోల్డ్ చేసి దాన్ని జాయిన్ చేసి మళ్ళీ వెనక వైపుకి తిప్పి కుట్టేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. నడుముకి వేసిన క్లాత్కి నెక్కి వేసిన క్లాత్ మనం అక్కడక్కడ అది ఫ్రీగా లోపలికి తిరగాలంటే అక్కడక్కడ కట్స్ ఇవ్వాలి. పైకి తిప్పి దాని మీద కుట్టేసుకుని లోపలికి మనం హెమ్మింగ్ చేసుకోవాలి. లోపలికి కుట్టేసుకుని దాన్ని హెమ్మింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అంతా స్టిచ్చింగ్ అంతా అయిపోయింది. సైడ్స్ ఉన్నాయి కదా, స్లీవ్, చంక, నడుము, ఇది మనం మెజర్మెంట్ ఎంత ఉందో చేతి లూజు, చంక లూజు, నడుము లూజు దాన్ని బట్టి మార్క్ చేసుకుని జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, రెడీ అయిపోయింది. క్లాత్ ఉన్నదాన్ని లోపలికి ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలి.